నమస్తే. 10 టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. విజయదశమి రోజు ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ జోష్‌ని ఇంకాస్త పెంచేందుకు 10 టీవీ బెస్ట్ సింగర్స్‌తో మీ ముందుకొచ్చేసింది. మరి వారెవరో కాదు, మనతో పాటున్నారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సీజన్ ఆఫ్ మోర్ సింగర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. ముందుగా హాయ్ శశాంక్. హాయ్ అక్క. అండ్ నెక్స్ట్ బృందా. హలో బృందా. హాయ్ అండి. దర్శన్ నారాయణ్. హాయ్. స్నిగ్ధ. హాయ్ అక్క. సో వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అని చెప్పాలి. వీళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. మంచి పాటలు పాడుతున్నారు. వీళ్ళు పాడింది సినిమాలో పాట వింటున్నామా, వీళ్ళు పాడిన పాట వింటున్నామా అనే డౌట్ అయితే నాకు వచ్చింది ఆల్రెడీ. సో మీరు కూడా ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలంటే మరి వీళ్ళతో పాటలు పాడించాలి కదా. సో ఈ రోజు దసరా కాబట్టి ముందుగా ఒక దసరా పాటతో గ్రూప్ సాంగ్తో ముందుకెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఎస్. ఓకే. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. వావ్ వావ్. ముందుగా మనం అమ్మవారి పాటతో మొదలు పెట్టాం. చూసారు కదా ఎంత అద్భుతంగా వీళ్ళు పాడుతున్నారో. సో మనం మాట్లాడేద్దాం. ముందుగా ఎవరితో మాట్లాడదాం? సో ఇక్కడ బృందా ఉంది, ఇక్కడ స్నిగ్ధ ఉంది. సో ముందుగా బృందాతో మాట్లాడదాం. హలో బృందా. హాయ్ అండి. దసరా. Yeah. దసరా అనగానే ఏం గుర్తొస్తుంది బృందాకి? దసరా అనగానే ఇంట్లో పూజలు, పిండి వంటలు ఇవి గుర్తొస్తాయి. సో ఫస్ట్లీ ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేమైతే ఇంట్లో సరస్వతి పూజ, ఇంకా బయట మండపాలు పెడతారు కదా, పూజ ఇంట్లో అయిపోగానే ఈవినింగ్ అక్కడికి వెళ్ళి కూర్చోవడం, కొన్ని పాడుకోవడం. సో 9 days ఇదే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ. సో ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఒక అమ్మవారి పాట. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని. నీ దయలున్నా తొలగు భయాలు, నీ దరినున్నా కలుగు జయాలు. నీ దయలున్నా తొలగు భయాలు, నీ దరినున్నా కలుగు జయాలు. నిరతము మాకు నీడగా నిలచి, నిరతము మాకు నీడగా నిలచి జయములేయవే అమ్మా, జయములేయవే అమ్మ భవానీ. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని. వావ్ బృందా, అలా వింటూ ఉండిపోయాం బృందా. థ్యాంక్ యూ. నీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో అండ్ మచ్. స్నిగ్ధ, సో క్యూట్ గా ఏదైనా పాట పాడతావా, లేదంటే అమ్మవారి పాటే పాడతావా? నీ ఇష్టం. ఓకే ఓకే అక్క. నీ ఇష్టం. చాయిస్ యువర్స్. ఎందుకంటే మీరు సింగర్స్, మీరు ఏ పాట పాడినా చాలా బాగుంటుంది నా ఒపీనియన్. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి కై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి కై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి.
వావ్! మహాలక్ష్మి అమ్మవారి మీద చాలా ప్లెజెంట్ గా పాడావు. థ్యాంక్ యూ నీ ఫేస్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. నీ పాట కూడా అంతే ప్లెజెంట్ గా ఉంది. అండ్ దర్శన్ నారాయణ్, హలో, ఎలా ఉన్నావు? ఎట్లా నడుస్తుంది సీజన్? హడావిడి, ప్రిపరేషన్, సో షోస్ కి వెళ్ళాలి, అక్కడ రికార్డింగ్ ఉంటుంది, ఇవన్నీ ఎలా ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. ఓకే, బాగా జరుగుతుంది. కొంచెం ఏంటి డిఫరెంట్ గా ఉంది లాంగ్వేజ్? ఫ్రమ్ హైదరాబాద్ కాదు, ఓకే, ఎక్కడ? కర్ణాటక. ఓ, కర్ణాటక. చూసారా, మనకి కేరళ నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, యూఎస్ నుంచి వచ్చారు. ఈసారి చాలా మంది ఉన్నారు కదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. అందుకే అనుకుంటా గల్లీ టు గ్లోబల్. ఎస్, ఈ సీజన్ గల్లీ టు గ్లోబల్ అని పెట్టారు. ఒక మంచి పాట, నీకు నచ్చిన పాట. ఓకే, సో అందరికీ నమస్కారం. సో మీకోసం ఒక పాట పాడదాం ఇప్పుడు. భం భం భోలే శంఖం మోగలే, ఢం ఢం ఢోలే చలరేగిందిలే. భం భం భోలే శంఖం మోగలే, ఢం ఢం ఢోలే చలరేగిందిలే. దద్దినగదెందరువై సందడి రేగని, బొద్దులెరుగను పరువై ముందుకు సాగని. దద్దినగదెందరువై సందడి రేగని, బొద్దులెరుగను పరువై ముందుకు సాగని. విలాసంగా శివనందలారి, మహాగంగ ప్రవాహంగా మారి, విశాలాక్షి సమేతంగా చేరి, వరలిచ్చే కాశీపురి. బం బం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చలరేగిందిలే. దద్దినగదెందరువై సందడి రేగని, బుద్ధులెరగని పరువై ముందుకు సాగని. విలాసంగా శివనందలారి, మహాగంగ ప్రవాహంగా మారి, విశాలాక్షి సమేతంగా చేరి, వరలిచ్చే కాశీపురి. దర్శన్ నారాయణ్ తెలుగు మంచిగా పాడుతున్నాను అనుకున్నా. కన్నడ అనగానే అటు ఇటుగా ఏమైనా పాడతాడా ఏంటి? అయినా ఇంత పెద్ద షోకి వెళ్ళాడంటే నువ్వు పక్కాగా తెలుగు బాగా నేర్చుకొని వచ్చావని అర్థమవుతుంది. నేర్చుకుంటాము, బట్ లిరిక్ ఆబ్వియస్లీ అవన్నీ ఎట్లా ప్రిపేర్ సింగింగ్ అవుతావు? అదేం డిఫరెన్స్ లేదు. సో టైం ఉంటుంది, విల్ లెర్న్ లిరిక్స్ అండ్ పాడదాం. సూపర్ సూపర్ సూపర్. అండ్ శశాంక్, తెచ్చావా ఫ్లూట్? ఏది ఇక్కడ కానివ్వు. ఓకే, పాటతో పాటు ఫ్లూట్ కూడా ఎలా పాసిబుల్? రెండు టాలెంట్స్. ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే ఓకే. ఫ్లూట్ తో ఒక మంచి మ్యూజిక్ చేసావు కదా, సో అదే 2 లైన్స్ పాట వినాలంది నాకు. సూపర్ సూపర్ సూపర్. అండ్ స్నిగ్ధ, ఎలా ఇంత పెద్ద స్టేజ్ మీద ఆపర్చునిటీ వచ్చింది? అంటే ఇది బిగ్ స్టేజ్, చిన్న స్టేజ్ అస్సలు కాదు. ఆల్రెడీ మీరు ప్రొఫెషనల్ సింగర్స్ అయిపోయారు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళారంటేనే, అక్కడ సెలెక్ట్ అయ్యారంటేనే బెస్ట్ సింగర్స్ అని ఒక స్టాంప్ పడిపోతుంది. సో ఎలా ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ నేను ఒక 3rd year అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. సో ఇప్పుడు ఫైనాన్స్ చదువుకుంటున్నాను యూఎస్లో. సో అంటే ఈ 4 year ప్లాన్లో ఐ ఆల్వేస్ థాట్ నేను ఐ డూ స్కూల్, గ్రాడ్యుయేట్, ఇంకా మ్యూజిక్, దాని తర్వాత ఐ వుడ్ పర్స్యూ. కానీ బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆహా అండ్ ఫ్రీమాంటిల్, తెలుగు ఇండియన్ ఐడల్ డాలస్లో ఆడిషన్స్ హోస్ట్ చేశారు. అండ్ సో ఐఎమ్ ఫ్రమ్ డాలస్. సో I was like, why not? ఇప్పుడు సమ్మర్ బ్రేక్లో ఉన్నాను, I'll just give it a shot. So I went to the auditions, I sang, and for the first time Taman sir came to Dallas too. So Taman sir mundu paadatam ante it was a
crazy experience, and Taman sir loved my voice, and I got selected as top 6, and I came to India, and India auditions lo aithe everyone is so talented, so incredibly talented. Nakaithe I was like, okay, happy ga intiki velochu, like I'll finish my degree and everything. Kani I got selected as top 12 again by God's grace, and I'm here. So yeah, it was సూపర్. a very unique journey. Yeah. అదే అర్థమైపోతుంది నువ్వు చెప్తుంటేనే. అక్కడ డలాస్ లో ఉండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నీకు అందులో హాలిడేస్ రావడం, సమ్మర్ హాలిడేస్ నీకు yeah. మంచిగా కలిసి వచ్చింది. Yes. అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, Yeah. వినాలి మేము ఆ షో నుంచి. ఓకే. అండ్ Yeah. బృందా Thank you, Akka. ఏం చెప్తావు? షో గురించి ఏం చెప్తావు? తమన్ గారి గురించి ఏం చెప్తావు? అండ్ జనీలియా గారి గురించి ఏం చెప్తావు? ఎవరు నీ ఫేవరెట్ అందులో? జడ్జెస్ లో నా ఫేవరెట్ కార్తిక్ సార్. కార్తిక్ సార్. ఓకే. అంటే హిస్ మై ఇన్స్పిరేషన్ టైప్స్ అన్నమాట. సో షో అయితే చాలా బాగా అవుతుంది. మేము చాలా నేర్చుకుంటున్నాం, మాకు చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి. అంటే నిజంగా ఆన్ స్టేజ్ మేము అంటే ఒక 1000 కొద్ది మనుషుల ముందు పాడాలి ఆర్ ఏమైనా చేయాలి, షోస్ చేయాలి అని అన్నా ఎలా చేయాలి, ఏంటి, ఎలా పాడాలి, టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి ఫ్రమ్ తమన్ సార్, కార్తిక్ సార్, గీతక్క రికార్డింగ్స్లో ఎలా పాడాలి, మీరు అంటే ఎక్కడ ఏ సిలబుల్ వాడితే ఏది బాగుంటుంది, ఎక్కడ ఏం బాగుంటుంది, ఎలా పాడాలి అన్నీ చెప్తున్నారు. సో మాకు ఇది అంటే కాంపిటీషన్ కంటే ఎక్కువ అందరం అన్నీ నేర్చుకుంటున్నాం. బయటికి వెళ్ళి ఎలా ఉండాలి, ఎలా పాడాలి, ఏంటి షోస్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇన్పుట్స్ చాలా వస్తున్నాయి. సో కాంపిటీషన్ కంటే ఎక్కువ ఇట్స్ లైక్ క్లాస్, లెర్నింగ్ క్లాస్. ఏదో మేము రోజు క్లాస్కి వెళ్తున్నాము, నేర్చుకున్నాము అన్నట్టుంది. మై ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ గుడ్. సో నీ ఫేస్ లోనే తెలిసిపోతుంది, ఆ హ్యాపీనెస్ అంతా ఫేస్ లోనే తెలిసిపోతుంది. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ ఫీమేల్ ఆడియోతో వినాలని ఉంది. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా. వెన్న దొంగవైనా మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. జీవకోటిని చేతి తోలు బొమ్మలే, నిన్ను తలచి ఆటలాడే కేలు బొమ్మలే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. బృందా నీ పేరు కూడా ఉంది ఈ పాటలో. సూపర్ పాడారు. అండ్ బాయ్స్ రెడీ ఉన్నారా? మరి ఆడవాళ్ళు ఇంత బాగా పాడారు, మరి మీరు కూడా స్టార్ట్ చేయండి. మా ప్రాణదీపం శివం శివం, మహుకార రూపం శివం శివం, మహాసూర్యచంద్రాద్రినేత్రం పవిత్రం, మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం, మహాకాంతిబీజం మహాదివ్యతేజం, భవనీ సమేతం భజ మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివధరాయ చ భవహరాయ చ. మహాప్రాణదీపం శివం శివం, భజ మంజునాథం శివం శివం. ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చేసింది, మామూలుగా కాదు. సో ఏంటి ఇండియన్ ఐడల్ షోకి వచ్చేసారు, కాంపిటీషన్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడుకుందామా? ఫ్రెండ్షిప్ ఉందా, కాంపిటీషన్ ఉందా? అది వేరు ఇది వేరా? బోతా? ఓకే ఓకే. కొంచెం పర్సెంట్ వరకు ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. Even competition lo, like when we're on stage everyone's watching kada,
ఆ సపోర్ట్ ఉంటుంది. Yeah, లైక్ నో okay. మ్యాటర్ హూస్ ఆన్ స్టేజ్ దట్ సపోర్ట్ ఇస్ దేర్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్షిప్ ఇస్ డెఫినెట్లీ a little bit more than competition, కానీ కాంపిటీషన్ ఉండాలి. సో నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఎవరు టైటిల్ కొట్టినా వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారేమో. Maybe, Definitely. Definitely. 100%. అండ్ ఎవరైనా ఇఫ్ దే సింగ్ రాంగ్ కరెక్ట్ Correct. అంటే ఇప్పుడు వి ఆల్ హెల్ప్ ఈచ్ అదర్ బేసిక్ గా. అందరికి ఇక్కడ ఏమన్నా ఉంటే ఇప్పుడు నేను తప్ప అయితే స్నిగ్ధ చెప్తుంది, స్నిగ్ధ చేస్తే Okay. నేను చెప్తా అలా. సో అలా అందరము అలాగే ఉన్నాం. సూపర్ సూపర్ సూపర్. అండ్ స్నిగ్ధ ఎప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నావు? అసలు ఏంటి నీ జర్నీ ఏంటి? ఎందుకు మ్యూజిక్కే కావాలనుకున్నావు? యా అంటే నా మ్యూజిక్ జర్నీ కొంచెం అన్కన్వెన్షనల్ గానే ఉంది. బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ when I was 7 years old. సో అప్పుడైతే నాకు నిజంగా చెప్పాలంటే ఐ డి నాట్ లైక్ మ్యూజిక్. నా వాయిస్ అంటే లైక్ ఎవ్రీవన్ అంటే నేను ఊరికే లైక్ ఐ జస్ట్ సాంగ్ ఫర్ ఫన్. అండ్ మా అమ్మ ఫస్ట్ షీ రియలైజ్ దట్ ఐ హ్యాడ్ అ రియలీ గుడ్ వాయిస్. షీ వాస్ లైక్ మేబీ ఇది హోన్ చేస్తే యూ కుడ్ డూ సంథింగ్ విత్ దిస్ కదా. And slowly more people started telling me that my voice was really good. So classical నేర్చుకున్నా for maybe 4 or 5 years, kind of on and off. But mostly light music నేర్చుకున్నా. Light music. Yes, and light music is my interest. So I have a lot of interest in light music, Telugu music. Kani for the last I want to say 8 years maybe I've been learning Western music. Oh, So if you watch the episodes too, you could probably see my combination between light and Western music. So yeah, that's my music. so all mixed అన్నమాట. Yeah, basically కొంచెం a little bit of everything. Okay, okay. Yeah. సో నీకు నువ్వు పాడే పాటల్లో ఈ సాంగ్ చాలా బాగుందని ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద నీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏ సాంగ్ అయితే ఉందో ఇప్పుడు మా కోసం ఆ సాంగ్ పాడు. Okay. So okay. ఎక్కువగా నీ గొంతులోంచి వచ్చే వాయిస్ ఎక్కువగా లైక్ చేసిన కాంప్లిమెంట్ ఉన్న సాంగ్ ఉంటుంది కదా. Okay. సో మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. వావ్. అండ్ శశాంక్ ఏంటి సైలెంట్ గా ఉన్నావు? వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. నువ్వు కూడా మాట్లాడాలి. Okay. సో ఏంటి షో గురించి ఏం చెప్తావు? సో నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. ఎలా నా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆడిషన్స్ నుంచి ఇక్కడి వరకు అంటే నా సింగింగ్ పరంగా చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎందుకంటే నేను ఓన్లీ మెలడీస్ ఆర్ క్లాసికల్ సెమీ క్లాసికల్ ఇదిలోనే ఉండేవాడిని, నా వాయిస్ దానికే స్టిక్ అయింది. బట్ వన్స్ నేను షోలో సెలెక్ట్ అయిన తర్వాత మా వాయిస్ ట్రైనర్స్ అందరూ నేను ఇంకా వేరే జానర్స్లో కూడా పాడగలుగుతాను అని, నాకు ఆ క్యాపబిలిటీ ఉందని చెప్పి నన్ను ట్రైన్ చేస్తూ, అండ్ అక్క చెప్పినట్టు వీళ్ళందరూ మేము మా సపోర్ట్ చేసుకుంటూ నా తప్పులు వాళ్ళు కరెక్ట్ చేస్తూ, అండ్ జడ్జెస్ ఇన్పుట్ త్రూ, అదొక ఫన్ లెర్నింగ్ అంతే. ఓకే ఓకే. అండ్ ఒక సాంగ్ నీ నుంచి. ఓకే, సో ఫ్లూటా సాంగ్ నువ్వే డిసైడ్ చేసుకో, మీ ఇష్టం ఏదైనా. చాయిస్ యువర్స్. ఓకే. ఉండలేనందినా కన్ను నిను కానక, వెన్న దొంగ మరి వేధించకు, ఉండలేనందినా కన్ను నిను కానక, వెన్న దొంగ మరి వేధించకు, కృష్ణ ఉండలేనందినా కన్ను నిను కానక, వెన్న దొంగ మరి వేధించకు, నింగిమేనైన నీలాల కల నీవు, అందిరావు అలా నన్ను విడిపోవు, కాస్తైనా మురాలించవే, గుండె సడినాపి
గుండె సడినాపి గుండె సడినాపి గవదని సానిద పమగ మరిగరిస గుండె సడినాపి నీదారి కాచానిలా వెన్న దొంగ మరి వేధించకు. వావ్ శశాంక్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. అండ్ బృందా, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే నార్మల్ గానా? నీ ఇష్టం, నీకు నచ్చిన సాంగ్. ఏదైనా ఓకే. సో మొన్న ఎపిసోడ్ లో సుందరి పాడాను. ఓ ఎపిసోడ్ లో యా, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయా? అయితే మాకు అదే సాంగ్ కావాలి. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి? ముగ్గురు నుంచి వచ్చాయి యాక్చువల్లీ. ఓకే, నీ ఫేస్ లో తెలిసిపోతుంది. మాకు అర్జెంట్ గా పాట వినాలని ఉంది. ప్లీజ్ బృందా. సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరే నీవేనట సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే న్యాయమా రేపవలు నిత్తరలోను ఎదని తోడే కోరును యుద్ధాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన జాబిలిని నీవడుగా తెలుపు నా వేదన నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా సుందరి నేను వంట చూడని నీలో నన్నంట. బృందా, వేరియేషన్ ఒకటి పాడవు చూసావా మధ్యలో వాయిస్, అది చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ డౌన్ అయిపోయి చాలా బాగుంది. అండ్ శశాంక్, ఒక ట్రెడిషనల్ సాంగ్ వినాలనిపిస్తుంది. ట్రెడిషనల్ సాంగ్ పలుకే బంగారమాయ పాడగలుగుతావా? యా. పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన. వావ్, అలా స్టూడియో అంతా ఒక వైబ్ వచ్చేసింది, ఆ వెంకటేశ్వర స్వామి వైబ్. అండ్ స్నిగ్ధ, నువ్వు ఆల్ మిక్స్డా? స్నిగ్ధ ఆల్ మిక్స్డ్ అని చెప్పొచ్చా? మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చా? ఏం చెప్పొచ్చు? యా, మిక్స్డ్. ఒక అమ్మవారి పాట స్నిగ్ధ నుంచి వినాలనుంది. ఓకే, సో అమ్మవారి పాట. ఓకే అక్క. నైస్ నైస్ నైస్. దర్శన్ నారాయణ్, ఓ ఉలిక్కి పడ్డావా? కంగారు పడుకు, నేను నిన్నే పిలిచా. సో నువ్వే పాట పాడతావు? ఎపిసోడ్ లో ఒక పాట పాడు. బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయా? అవును. ఇంతకు ఎవరితో వచ్చాయి? జెనిలియా మ్యామ్ ఏమైనా చెప్పారా దాని మీద? గుడ్ అని చెప్పారు. గుడ్ అంతేనా? అవును. ఓకే ఓకే. సో ఆ పాట స్టార్ట్ చేయి.
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే చిటపటలాడి వెలసిన వాన మెరుపుల దాడి కనుమరుగైనా నా గుండెలయలో విన్నా నీ అలికిడి ఆకాశగంగా దూక్యావె పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలియల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా ఆకాశగంగా దూక్యావె పెంకితనంగా ఆకాశగంగా. వావ్ దర్శన్ నారాయణ్, చాలా 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 బాగా పాడావు. అండ్ సో మంచి మంచి పాటలు పాడారు. అండ్ మన ప్రోగ్రామ్ టైం అయిపోయింది. క్లోజ్ చేసే ముందు ఒక ట్రెడిషనల్ వైబ్ ఉన్న సాంగ్ తో మీ అందరి నోట వినాలని ఉంది నాకు. సో స్టార్ట్ చేయండి. ఖం ఖం ఖంగుమంది శంఖం కడగమంది పంకం చావుకైన జంకం ధం ధం ధర్మబేరి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం హే భయంకరా లోకం నీ త్రయంబకం రామయస్కరా నీ సైకే పురాంతకం రా హరోహరా జటాధరా జయించరా పరాత్పరా భమ్మఖండ భమ్మఖండ యోగమాయతో పాదరా భూమిపై ఆది జెండా భమ్మఖండ భం భమ్మఖండ యాగజ్వాలమై పాతరా దీనుల కళ్ళ నిండా భో శంభో శివ శంభో భో శంభో హర హర స్వయంభో భో శంభో శివ శంభో భో శంభో హర హర స్వయంభో. వావ్, సూపర్ సూపర్ సూపర్. అండ్ ఈ సీజన్లో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళ అప్లాజ్ అందుకోవాలి. ఇంకా మీరు బాగా నేర్చుకోవాలి. ఆల్రెడీ మేము మంచిగా నేర్చుకుంటున్నాం ఆ షో ద్వారా అని చెప్పారు కదా. సో మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఈ విజయదశమి సందర్భంగా 10TV కూడా మీరు అచీవ్ చేయాలనుకున్నది అవ్వాలి అంటూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 10TVకి వచ్చి మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి మంచి పాటలు పాడినందుకు థ్యాంక్ యూ. 10TV ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చూసారు కదా, దసరా సందర్భంగా ఈ రోజు ప్రత్యేకటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10TV.